హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు TV21 ద బెటర్ చాయిస్. నేను మీ పుష్ప. ఇవాళ మహాశివరాత్రి సందర్భంగా TV21 ద బెటర్ చాయిస్ సబ్స్క్రైబర్లందరికీ మహాశివరాత్రి పండుగ శుభాకాంక్షలు. ఇవాళ మహాశివరాత్రి పర్వదినం కాబట్టి మేము ఆలయానికి వచ్చామన్నమాట. ఈ ఆలయము శ్రీ చిన్న అనంతగిరి శివాలయం అన్నమాట. రాంబాగ్లో ఉంటుంది. ఈ ఆలయం చాలా బాగుంటుందని తెలిసిందనమాట. అందుకనే ఈ ఆలయాన్ని దర్శించుకోవటానికి ఇక్కడికి వచ్చాం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఆలయం మెయిన్ గేట్ అన్నమాట. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. లోపలైతే ఆలయం చుట్టూ కూడా చాలా స్పేస్ ఉందన్నమాట. చాలా విశాలంగా ఉంది. ఇక్కడంతా కార్ పార్కింగ్ అన్నీ చేసుకోవచ్చు అన్నమాట. రండి ఆలయం లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం. మహాశివరాత్రి పర్వదినం కదా, అందుకనే ఆలయంలో అన్ని ఏర్పాట్లు చేశారు. గ్రీన్ మ్యాట్లు, వాటర్ ఫెసిలిటీ, అలాగే పందిళ్ళు అన్నీ వేశారనమాట. అక్కడ ప్రవచనం కూడా చెప్తూ ఉన్నారనమాట. చాలా చక్కగా అనిపించింది. ఇక్కడ రావి చెట్టు, అలాగే పక్కనే నవగ్రహాలు ఉన్నాయన్నమాట. ఇక్కడ రావి చెట్టుకు దండం పెట్టుకొని ప్రదక్షిణలు చేసేసుకొని పక్కనే నాగరాళ్ళు ఉన్నాయి. అక్కడికి వెళ్ళి అక్కడ కూడా దండం పెట్టుకొని ఆ పక్కనే ఉన్న నవగ్రహాల చుట్టూ కూడా ప్రదక్షిణ చేసుకొని నవగ్రహాలకు ప్రదక్షిణ చేసుకున్నాం. ఇక్కడ నవగ్రహాలకు ప్రదక్షిణ పూర్తి చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వెళుతున్నాం. ఆలయానికి వచ్చే భక్తుల కోసం ఇక్కడ ఆలయంలో అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక దర్శనం అంటూ క్యూ లైన్ కూడా ఏర్పాటు చేశారనమాట. మొత్తం బ్యారికేడ్లు అంతా ఏర్పాటు చేశారనమాట. ఇలా క్యూ లైన్ పద్ధతిలో భక్తులు వెళ్ళటానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. చాలా ఏళ్లుగా ఈషాకు వెళ్ళాలి, అక్కడ దర్శనం చేసుకోవాలని కోరిక ఉండేది. అనుకోకుండా అన్ఫార్చునేట్ ఈ ఆలయానికి వస్తే ఈ స్టాచ్యూ కనిపించిందనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. నేను ఈషాకు వెళ్ళిన ఫీలింగ్ వచ్చిందనమాట నాకు. ఈ స్టాచ్యూని చూడటానికి జనాలందరూ కూడా ఆసక్తి కనపరిచారనమాట. ఫోటోలు దిగుతూ పిల్లలు కూడా చాలా ఉత్సాహంగా, పిల్లలు పెద్దలు అందరూ కూడా అక్కడ కనిపించారనమాట. ఇలా క్యూ లైన్లు ఏర్పాటు చేశారు దర్శనానికి. ఈ క్యూ లైన్లో వెళ్ళి అక్కడ స్వామివారిని దర్శనం చేసుకున్నామన్నమాట. లోపల మహాశివరాత్రి పర్వదినం కదా, ఆలయంలో అన్ని ఏర్పాట్లు చేశారనమాట. ఇలా పందిళ్ళు వేశారు, క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా పోలీస్ బందోబస్తు కానీ అన్నీ ఉన్నాయన్నమాట ఫెసిలిటీస్. నేను ఫస్ట్ టైం ఈ టెంపుల్కి రావటం అనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ నంది మనకు దర్శనమిస్తారు. ఇక్కడ మీరు లోపల చూసినట్లయితే ఇదిగోండి, అక్కడ స్వామివారు ఉంటారు. శివుణ్ణి మనం దర్శనం చేసుకోవచ్చు లోపల. ఈ ఆలయం చాలా పురాతన ఆలయం అంటండి. చాలా ఏళ్ల చరిత్ర ఉంది అని కూడా నాకు అక్కడికి వెళ్ళిన తర్వాతే తెలిసిందనమాట. అక్కడ ప్రవచనము ఏర్పాటు చేశారు కదా, ప్రవచనంలో చెప్తూ ఉన్నారనమాట. పక్కనే ఇక్కడ ఉమామహేశ్వరి అమ్మవారి ఆలయం ఉందన్నమాట. ఇక్కడ చూసారా, ఇలా శివలింగాలు కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ కూడా అభిషేకం చేసుకోవచ్చు అనుకుంటా. ఇదిగోండి, ఇక్కడ ఇది ఆలయం అనమాట. ఇందాక మనం దర్శనం చేసుకొని వచ్చాం. ఇక్కడ చూస్తున్నారు కదా, ప్రవచనం చెప్తూ ఉన్నారు స్టేజ్. దాని ముందే ఇలా గ్రీన్ మ్యాట్స్ వేశారనమాట. మహాశివరాత్రి కాబట్టి రాత్రికి జాగరణ చేసే వాళ్ళంతా కూడా వారి కోసం అని ఏర్పాట్లు చేశారనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ క్యూ లైన్ అంతా ఏర్పాటు చేశారనమాట. భక్తులు ఎక్కువగా వచ్చినా కూడా ఇబ్బంది ఉండకుండా క్యూ లైన్స్ ఏర్పాటు చేశారనమాట. ఇందులో నుంచి వెళ్తే ఇదిగోండి, ఈ స్టాచ్యూ ఉంది కదా, ఇక్కడ ఈశ్వరుడి విగ్రహం, మనము అక్కడికి వెళ్ళొచ్చు అనమాట. అక్కడికి వెళ్ళటానికి ఇలా ఏర్పాటు చేశారు. ఈ స్టాచ్యూ దగ్గరికి రావడానికి భారీ క్యూ లైన్ ఏర్పాటు చేశారనమాట. ఆ క్యూ లైన్ అంతా దాటుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడ దర్శనం చేసుకున్నాం. ఇదిగోండి, ఇక్కడ గోశాల ఉందన్నమాట. బట్ అక్కడ గేట్స్ వేసేసారు కాబట్టి వెళ్ళలేకపోయాం. ఇదిగోండి, ఇక్కడ గణపతి ఆలయం ఉందన్నమాట. ఇక్కడ కూడా దర్శనం చేసుకున్నాము. ఇక్కడ నుంచి మళ్ళీ మేము రిటర్న్ అయ్యామన్నమాట. మొత్తానికి మహాశివరాత్రి సందర్భంగా శ్రీ చిన్న అనంతగిరి శివాలయాన్ని దర్శనం చేసుకున్నాము. ఫస్ట్ టైం ఈ టెంపుల్కి వచ్చానమాట. మీకు కూడా ఈ ఆలయాన్ని చూపించాలి అనే ఉద్దేశంతో ఈ షూట్ చేయటం జరిగింది. మహాశివరాత్రి సందర్భంగా శ్రీ చిన్న అనంతగిరి శివాలయాన్ని దర్శించుకోవటం, అలాగే మీకోసం షూట్ చేయటం జరిగింది. ఇక్కడ ఈ లైన్ అంతా చూస్తే ఇలా చిన్నపిల్లల బొమ్మలు అన్నీ దర్శనం ఇచ్చాయన్నమాట. చిన్నప్పుడు జాతర చూసిన ఫీలింగ్ వచ్చింది. ఇక మేము టెంపుల్ దగ్గర నుంచి బయలుదేరి నెక్స్ట్ పిజ్జా తినడానికి వచ్చామన్నమాట. పిజ్జా ఆర్డర్ చేసామన్నమాట. చీజీ పిజ్జా. ఇది చీజీ పిజ్జా వచ్చే లోపల రెడ్ వెల్వెట్ ఐస్ క్రీమ్ కేక్, అలాగే చాక్లెట్ ఐస్ క్రీమ్ కేక్ టేస్ట్ చేసామన్నమాట. ఇది చాలా చాలా బాగుంటుంది. రెడ్ వెల్వెట్ ఐస్ క్రీమ్ కేక్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట. మేము ఆర్డర్ చేసిన పిజ్జా వచ్చే లోపల ఇదిగోండి, ఈ రెడ్ వెల్వెట్ ఐస్ క్రీమ్ కేక్, అలాగే చాక్లెట్ ఐస్ క్రీమ్ కేక్ని ఓ పట్టు పట్టేసామన్నమాట.
చాలా రేర్గానే తింటూ ఉంటాను ఐస్ క్రీమ్స్, ఎందుకంటే కోల్డ్ కాఫ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి చాలా అంటే చాలా ఇష్టం నాకు. మేము ఆర్డర్ చేసిన పిజ్జా వచ్చేసింది, చూస్తున్నారు కదా. వావ్, మా పిజ్జా వచ్చేసింది అనమాట. ఇది ఓన్లీ చీజ్ పిజ్జా అనమాట, డబల్ చీజ్, వెజిటబుల్స్ ఏమీ ఉండవు, చీజీ పిజ్జా అంటారనమాట. చాలా అంటే చాలా బాగుందండి టేస్ట్ అయితే. ఇది నేను సెకండ్ టైం అనమాట ఇక్కడ టేస్ట్ చేయటం తినటము, ఇక్కడ సెకండ్ టైం అనమాట ఇది. యమ్మీగా టేస్టీగా ఈ చీజీ పిజ్జాను ఎంజాయ్ చేశాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి. TV21 ది బెటర్ చాయిస్.